బేసికల్గా ఏంటంటే థ్రిల్లర్ జానర్ మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి కాబట్టి ఆడియన్స్ చూసే విధానం కూడా మారింది. మీకు ఒక కేసు జరిగింది, ఒక దగ్గరికి వెళ్తున్నారు అనగానే ఆ వీడియో అయి ఉంటాడు అని గెసెస్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి చూసే విధానం మారింది. కాబట్టి హైడ్ అండ్ సీక్ లో ఏమైనా లైక్ కాంటెస్ట్ లాంటివి ఏమైనా పెడుతున్నారా? అండ్ ఎంతవరకు ఆడియన్స్ గెస్ చేయలేరు వాట్ హ్యాపెన్స్, ఏమైంది అని, ఎంతవరకు జనాల్ని అలా కట్టి పెట్టగలరు? నాకు తెలిసి కాంటెస్ట్లో ఏం పెట్టలేను, బట్ నాకు తెలిసి ఏమి అంత గెస్ చేసే ఎలిమెంట్స్ లాగా ఉండవు. అంటే మా డైరెక్టర్ కొంచెం తెక్కు ఉంది. సో ఏంటది? నేను చెప్పిందే జరగాలి, ఆడియన్స్ ఏమీ ఆలోచించకూడదు అని అంత సీరియస్ గానే చేశాడు. సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆడియన్స్ గెస్ చేసేలా కాకుండా అంటే ఇదంతా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లో ఉంది. సో మనం కామన్ ఆడియన్స్ కన్నా వన్ స్టెప్ బిగ్గర్ ఫిల్మ్ లాగా ఆలోచించేసాడు. ఎవ్రీ లాజిక్స్ కరెక్ట్ గా పెట్టుకున్నాడు. అంత ఏదో చాలా రీసెర్చ్ చేశాడండి తను. వెళ్ళి వెనకాల బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ లాగా నిజంగానే కేసులు ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అని మొత్తం అంతా రీసెర్చ్ చేసుకుని వచ్చాడు. ఓకే డన్. అండ్ మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. బికాజ్ ఒక కొత్త, అఫ్కోర్స్ మీరు అంటుంది ఇది రీసెర్చ్ చేశారు అని. అండ్ నాకు డ్యూరింగ్ టీజర్ చూసినప్పుడు ఏంటి అని అంటే లైక్ ఇక్కడేమో ఇంజెక్షన్ ఉంది, ఇక్కడేమో బుల్లెట్ ఉంది. అండ్ మీరు టీజర్లో మ్యాథమెటిక్స్ అని ఒక వర్డ్ వాడడం జరిగింది. లైక్ మ్యాథమెటిక్స్ కి కేసుకి మ్యాథమెటికల్ ఫార్ములాస్ వాడి కేసుని ఎలా సాల్వ్ చేస్తారు నిజంగానే ఉంటాయంట అలాగా. ఓకే దాని ఆ లాజిక్ ఏంటో మరి? జనరల్లీ మనకి మర్డర్ కేసులు లేదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసులు జరుగుతున్నాయి అనుకోండి కొన్ని ఏరియాలో, ఎంత డిస్టెన్స్ ఎంత రేడియస్లో నెక్స్ట్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి అనేవన్నీ మార్క్ చేసుకుంటారు పోలీసులు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో జరిగింది, నెక్స్ట్ అమీర్పేటలో జరిగింది, నెక్స్ట్ ఇలా వెళ్తుంది అనుకోండి, వాళ్ళకి ఆ ట్రాక్ తెలుస్తుంది. ఎంత సైకో అయినా సరే ఏదో ఒక లూజ్ ఎండ్ ఉంటుంది. సో పోలీస్ ఆర్ మచ్ మోర్ షార్పర్ అండ్ మచ్ మోర్ స్మార్టర్ దాన్ ఎనీ సైకో. సో ఆ ట్రాక్ అలా ప్రతిదానికి ఒక మ్యాథమెటికల్ ఐడియేషన్ ఉంటుంది అనమాట. అలాగే ఈ సినిమాలో ఒక చిన్నదానికి ఇలాంటిది ఏదో వాడి ఉంటుందండి. ఎనీ క్రైమ్ స్టోరీస్ పోలీస్ లాల్లో కూడా దే కీప్ యూజింగ్ మ్యాథమెటికల్ థింగ్స్. ఓకే. అండ్ మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. దిస్ వాస్ ద ఫస్ట్ వన్ ఆయనది ఆర్ బిఫోర్ ఆయన నుంచి? లేదండి, మా ప్రొడ్యూసర్ పేరు నరేంద్ర గారు. సో అది ఆయన ఫస్ట్ సినిమా. సో ఈయన స్టార్టెడ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్ అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి చాలా కథలంటా ఉన్నారంట. ఆ ప్రాసెస్ అంటే అప్పటికి నాకు తెలియదు ఆయన, బట్ ఆ ప్రాసెస్లో నాకు కథ చెప్పాక ఆయనకి వెళ్ళి కథ చెప్పారు. బస్ వెళ్ళి చెప్పంగానే ఈజ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. సో జనరల్గా యాజ్ యాక్టర్స్ మనకి ఏమనిపిస్తుంది అంటే మనకన్నా ప్రొడ్యూసర్ ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉంటే మాకు కూడా ఒక ఎగ్జైటింగ్, మాకు షోల్డర్ ఉంది వెనకాల, నేనున్నాను నువ్వు చెయ్యన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అనుకుని ఫీల్ అవుతాం. అలాంటి కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు, నేనున్నాను మీరు చేయండి అని. సో ఎక్కడ ఏది మిస్ చేయకుండా ప్రాపర్గా ఆయన ఇచ్చిన కమిట్మెంట్కి ప్రాపర్గా అన్ని సినిమా అయ్యే వరకు ఉండి దగ్గరుండి చూసుకున్నారు. ఎస్పెషల్లీ దగ్గరుండి చూడడం ఈజ్ అ బిగ్ టాస్క్ ఫర్ హిమ్. ఆయన ఎక్కడో యూఎస్లో ఉంటారు. సో ఇండియా వచ్చి ప్రతిసారి సినిమా జరుగుతున్నప్పుడు ఆయన ఏదో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్టుగా యూఎస్ నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా జరుగుతున్నంతసేపు మాతో ఉండి హీ వాజ్ వెరీ గుడ్ అట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ సెట్. ఓకే. సో మీరు ఇప్పుడు పోస్టర్లో ఉన్నది ఏంటి? అది వెపనా? యు ఆర్ యూజింగ్ దట్ వెపన్ ఆర్ దానికి ఏమైనా స్పెషల్ స్టోరీ ఉందా? అవునండి, ఇది ఒక వెపన్. ఇది సినిమాలో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ మాకు, అంటే ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్లో ఇది ఒక వెపన్ అనేది ఒక ఎలిమెంట్. సో ఈ వెపన్కి 3 పార్ట్స్ ఉంటాయంట, ఇక్కడొకటి ఎక్కడికొకటి అని. సో అదే సినిమా మొత్తానికి మేమే డిజైన్ చేసుకున్నాం అన్ని. మాకు ఇలా ఒక వెపన్ ఉంటుంది. ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్క వెపన్ అన్నది వస్తుంది. వెపన్ దేనికో రిలేట్ చేసుకున్నాం. తర్వాత ఒక గేమ్ మేమే తయారు చేసాం, స్పైడర్ అనే గేమ్. సినిమాలో మేమే ఆ గేమ్ ఎలా ఆడాలో మేము నేర్పించాం జనాలకి ఆ సినిమాల ద్వారా. లేదు, నిజంగానే చెప్తానండి. మరి ఇంత పెద్ద ఇంటర్వ్యూలో ఇప్పుడు కబుర్లు చెప్పకూడదు కదా. నేను చెప్పేది నిజమే కదండి. సో అలా మేము గేమ్ డిజైన్ చేసాం. ఆ గేమ్ లోనే వాళ్ళందరూ గేమ్ ఆడాలి. సో అలాగా సినిమా అంతా అలా గేమ్ ఆడాలి. What does it mean by hide and seek? Because it's a game. దాగుడు మూతలు. అవును, బట్ మీ కథకి ఎంతవరకు అది కనెక్ట్ అవుతుంది ఆ టైటిల్? అంటే మేము వాడిన గేమ్ పేరు స్పైడర్ అని ఒక గేమ్ డిజైన్ చేసుకున్నాం. స్పైడర్ అని పెట్టలో మహేష్ బాబు గారు వాడిస్తారు కాబట్టి. సో మేము వి థాట్ వాట్ అదర్ గేమ్ నేమ్ కెన్ బి మోర్ ఈజీ ఫర్ ఆడియన్స్. హైడ్ అండ్ సీక్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్న ఆట, అందరికీ బాగా తెలిసిన ఆట, అందరు రోజు ఆడే ఆట. గేమ్ అన్న పదం బాగా కలిసి వస్తున్నట్టుంది మీకు. ఎందుకైనా అంటే సో అలా బాగుంటుంది అనే థాట్ తో పెట్టేసాం అంతే. ఓకే.
అదే గేమ్ గేమ్ అని బాగా వస్తోంది, ఏంటి గేమ్ చేంజర్ అదే ఏదో క్యారెక్టర్ ఓ యా ఆయన గేమ్ చేంజర్ అంటే అదే అంటున్నా. అర్థం కాలేదు దీంట్లో. యా ఐ డిడ్ వన్ స్మాల్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అయిపోయిందా షూటింగ్? అది యా అయిపోయిందండి. కాంబినేషన్ ఉందా మీకు రామ్ చరణ్ గారు? యా ఉందండి. సో ఉంది వెరీ బ్రీఫ్ పార్ట్ బట్ ఎంజాయ్డ్ ద రోల్. నేను ఎన్ని రోజులు చేశారు జస్ట్ షూటింగ్? గుర్తులేదండి, అబౌట్ 15-20 days, 15-20 days, 15-18 days సంథింగ్. బట్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ శంకర్ సార్ అండ్ వాళ్ళ మొత్తం టీమ్ మొత్తం. ఏమైనా నేర్చుకున్నారంటే బేసికల్ గా ఒక పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవడం అన్న జరుగుతుంది, ఆల్రెడీ కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయడం అన్న జరుగుతుంది. డెఫినెట్లీ అండి. సో మీరు నేర్చుకున్న 3 points. డెఫినెట్లీ అంటే నేను ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పటికీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ బిగ్గర్ ప్రొడక్షన్ లైక్ దిల్ రాజు బ్యానర్స్ అండ్ ఆల్. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ నాకు, అంటే బికాస్ ఐ డోంట్ నో హౌ సినిమా వర్క్స్. ఇప్పుడు తను వచ్చింది అనుకోండి, ఫస్ట్ సెట్లో ఎలా ఉంటారో అన్ని సెట్లు అలాగే ఉంటాయి అనుకుంటాం కదా. సో అన్లెస్ యూ గో టు గుడ్ సెట్ ఆర్ బ్యాడ్ సెట్ తెలియదు. సో అలాగా అక్కడి నుంచి నేర్చుకున్నాను. అలాగా ఈ సెట్లో వెన్ ఐ సీ చరణ్ అన్న అలాంటి వాళ్ళు హౌ హిస్ డిసిప్లిన్ ఇస్ ఎవ్రీ డే మనం కూడా మారుతుంటాం. ఓకే నెక్స్ట్ సెట్లో ఇంకొంచెం ఆయనలా కూల్గా ఉండాలి, ఇంకొంచెం పాయిస్ట్ ఉండాలి. శంకర్ గారు వర్కింగ్ స్టైల్ చేసి నెక్స్ట్ టైం ఇట్లాంటి పాయింట్స్ పెట్టుకోవాలి, మనం కూడా కథల్లో ఎడిట్ సెన్స్లు తెలుసుకోవాలి మనం. సో అలాంటి చిన్న చిన్న అబ్జర్వేషన్ స్కిల్స్ డెఫినెట్లీ తీసుకుంటాం. అవి తెలుసుకోవడానికి వర్క్ చేస్తాం బేసికల్ ఇలాంటి సినిమా. ఓకే.